ఒకే ఒక బుల్లెట్ మొత్తం ప్రపంచాన్ని యుద్ధంలోకి నెట్టగలదా? ఎందుకు లక్షలాది సైనికులు నేలలో గోతులు తవ్వుకుని ఏళ్ల తరబడి యుద్ధం చేశారు? ఒక హత్య ఎలా 30 కంటే ఎక్కువ దేశాలను యుద్ధ భూమిలోకి తీసుకువచ్చింది? మరియు ఎలా ఒక యుద్ధం 4 భారీ సామ్రాజ్యాలను కూలదోసింది? ఇది కేవలం ఒక యుద్ధ కథ కాదు, ఇది మానవ చరిత్రను పూర్తిగా మార్చిన ఘట్టం. ఇదే ప్రపంచ యుద్ధం మొదటి భాగం, వరల్డ్ వార్ 1. ఈ వీడియోలో ఈ యుద్ధం ఎందుకు ప్రారంభమైంది, ఎలా ప్రపంచాన్ని మంటల్లోకి నెట్టింది, మరియు దాని పరిణామాలు ఎలా రెండవ ప్రపంచ యుద్ధానికి దారి తీశాయో తెలుసుకుందాం. సంవత్సరం 1914. ఆ సమయంలో యూరప్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఖండం. భారీ సామ్రాజ్యాలు ప్రపంచమంతా వ్యాపించున్నాయి. పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దేశాల మధ్య శక్తి ప్రభావం కోసం తీవ్రమైన పోటీ జరుగుతోంది. కానీ ఈ శక్తి వెనుక ఒక ప్రమాదకరమైన ఉద్రిక్తత దాగుంది. కొన్ని సంవత్సరాల్లోనే ఒక భయంకరమైన యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ యుద్ధం 16 మిలియన్లకు పైగా ప్రాణాలు బలి తీసుకుంటుంది. శతాబ్దాలుగా ఉన్న సామ్రాజ్యాలను కూలదోస్తుంది. ప్రపంచ రాజకీయ వ్యవస్థను పూర్తిగా మార్చేస్తుంది. ఆ యుద్ధమే ప్రపంచ యుద్ధం మొదటి భాగం, వరల్డ్ వార్ 1. అంత భయంకరమైన యుద్ధం అది. అందుకే అప్పటి ప్రజలు దాన్ని ద గ్రేట్ వార్ అని పిలిచారు. ఇది అన్ని యుద్ధాలకు ముగింపు పలికే యుద్ధమని వారు నమ్మారు. కానీ ప్రపంచం ఎలా ఈ విధమైన ఘోర యుద్ధంలోకి జారుకుంది? దాని సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా 1914కి ముందు ఉన్న యూరప్ పరిస్థితిని చూడాలి. 20వ శతాబ్దం ప్రారంభంలో యూరప్ను కొన్ని భారీ సామ్రాజ్యాలు పాలిస్తున్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచమంతా కాలనీలను నియంత్రిస్తోంది. జర్మనీ వేగంగా అభివృద్ధి చెందిన శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది. ఆస్ట్రియా హంగేరీ సామ్రాజ్యం మధ్య యూరప్లో అనేక జాతులను పాలిస్తోంది. ఒట్టోమన్ సామ్రాజ్యం మధ్యప్రాచ్యంలో పెద్ద ప్రాంతాలను నియంత్రిస్తోంది. మరోవైపు రష్యా సామ్రాజ్యం తూర్పు యూరప్ నుంచి ఆసియా వరకు విస్తరించింది. ఈ సామ్రాజ్యాల మధ్య అధికారం, సంపద, ప్రభావం కోసం తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. పైకి శాంతి కనిపించినా యూరప్ లోపల ఒక టైం బాంబ్లా పరిస్థితి తయారవుతోంది. చరిత్రకారులు ప్రపంచ యుద్ధం మొదటి భాగానికి ప్రధాన కారణాలను 4 అంశాలుగా చెప్తారు. అవి మిలిటరిజం, అలయన్స్లు, ఇంపీరియలిజం మరియు నేషనలిజం. మొదట మిలిటరిజం. యుద్ధానికి ముందు యూరప్ దేశాలు తమ సైన్యాలను భారీగా పెంచడం ప్రారంభించాయి. సైనిక శక్తి ఒక దేశ గౌరవానికి సూచికగా మారింది. జర్మనీ వేగంగా తన సైన్యాన్ని మరియు నౌకాదళాన్ని విస్తరించింది. దీంతో బ్రిటన్ అప్రమత్తమైంది. 2 దేశాల మధ్య సముద్ర సైనిక పోటీ ప్రారంభమైంది. ఫ్యాక్టరీలు భారీగా ఆయుధాలు తయారు చేయడం మొదలుపెట్టాయి. యుద్ధం అనివార్యమని అనేక నాయకులు నమ్మడం ప్రారంభించారు. 1914 నాటికి యూరప్ మొత్తం సైనికంగా సిద్ధమై ఉన్న ఖండంగా మారింది. తర్వాత అలయన్స్లు. దేశాలు తమను రక్షించుకోవడానికి సైనిక ఒప్పందాలు చేసుకున్నాయి. జర్మనీ, ఆస్ట్రియా హంగేరీ మరియు ఇటలీ కలిసి ట్రిపుల్ అలయన్స్ ఏర్పరచుకున్నాయి. ఫ్రాన్స్, రష్యా మరియు బ్రిటన్ కలిసి ట్రిపుల్ ఎంటెంట్ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ ఒప్పందాలు శాంతిని కాపాడటానికి చేసినప్పటికీ ఒక చిన్న గొడవ కూడా పెద్ద యుద్ధంగా మారే పరిస్థితిని సృష్టించాయి. మూడో కారణం ఇంపీరియలిజం. యూరప్ దేశాలు ఆఫ్రికా మరియు ఆసియాలో కాలనీల కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. బ్రిటన్ మరియు ఫ్రాన్స్ పెద్ద కాలనీలను నియంత్రిస్తున్నాయి. జర్మనీ కూడా ప్రపంచంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని కోరుకుంది. ఈ పోటీ దేశాల మధ్య అనుమానం మరియు ఉద్రిక్తతను పెంచింది. 4వ కారణం నేషనలిజం. ఒకే భాష, సంస్కృతి, చరిత్ర కలిగిన ప్రజలు తమకు స్వంత దేశం కావాలని కోరుకునే భావననే నేషనలిజం అంటారు. బాల్కన్ ప్రాంతంలో ఈ భావన చాలా బలంగా ఉంది. సెర్బియా దేశం అన్ని స్లావిక్ ప్రజలను ఒకే దేశంగా కలపాలని కోరుకుంది. కానీ ఆస్ట్రియా హంగేరీ సామ్రాజ్యం దీన్ని తనకు పెద్ద ప్రమాదంగా భావించింది. ఈ కారణంగా బాల్కన్ ప్రాంతాన్ని పౌడర్ కెగ్ ఆఫ్ యూరప్ అని పిలిచేవారు.
అక్కడ చిన్న సంఘటన జరిగిన పెద్ద యుద్ధం ప్రారంభమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ స్పార్క్ 1914 జూన్ 28న వచ్చింది. సరేవో నగరంలో ఆస్ట్రియా హంగేరీ సామ్రాజ్యానికి వారసుడైన ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ పర్యటనకు వచ్చాడు. అప్పుడు గవ్రిలో ప్రిన్సిప్ అనే బాస్నియన్ సెర్బ్ జాతీయవాది అతన్ని కాల్చి చంపాడు. ఈ ఒక్క సంఘటన ప్రపంచ చరిత్రను మార్చింది. ఆస్ట్రియా హంగేరీ సెర్బియాను బాధ్యులుగా ఆరోపించింది. 1914 జూలై 28న సెర్బియాపై యుద్ధం ప్రకటించింది. అలయన్స్లు వెంటనే పనిచేయడం ప్రారంభించాయి. రష్యా సెర్బియాకు మద్దతుగా సైన్యాన్ని సిద్ధం చేసింది. జర్మనీ రష్యాపై యుద్ధం ప్రకటించింది. ఫ్రాన్స్ రష్యాకు మద్దతు ఇచ్చింది. జర్మనీ ఫ్రాన్స్పై దాడి చేయడానికి బెల్జియం మీదుగా దండయాత్ర చేసింది. బెల్జియం ఒక తటస్థ దేశం కావడంతో బ్రిటన్ ఆగ్రహించింది. త్వరలోనే బ్రిటన్ కూడా యుద్ధంలోకి ప్రవేశించింది. కొన్ని వారాల్లోనే ఒక ప్రాంతీయ సంఘర్షణ ప్రపంచ యుద్ధంగా మారింది. యుద్ధంలో 2 ప్రధాన పక్షాలు ఏర్పడ్డాయి. సెంట్రల్ పవర్స్ జర్మనీ, ఆస్ట్రియా హంగేరీ, ఒట్టోమన్ సామ్రాజ్యం మరియు బల్గేరియా. అలైడ్ పవర్స్ ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, తర్వాత యునైటెడ్ స్టేట్స్, ఇటలీ మరియు ఇతర దేశాలు. యుద్ధం అనేక ప్రాంతాల్లో జరిగింది. ఫ్రాన్స్ మరియు బెల్జియంలో వెస్టర్న్ ఫ్రంట్, తూర్పు యూరోప్లో ఈస్టర్న్ ఫ్రంట్, మధ్యప్రాచ్యంలో ఒట్టోమన్ సామ్రాజ్యంతో పోరాటాలు, ఇటలీ మరియు ఆస్ట్రియా హంగేరీ మధ్య మరో ఫ్రంట్. వెస్టర్న్ ఫ్రంట్లో ట్రెంచ్ వార్ఫేర్ ప్రారంభమైంది. సైనికులు నేలలో పొడవైన గోతులు తవ్వుకుని వాటిలో నివసిస్తూ యుద్ధం చేశారు. ఆ గోతుల మధ్యలో ఉన్న ప్రాంతాన్ని నో మ్యాన్ ల్యాండ్ అని పిలిచేవారు. దాన్ని దాటే ప్రయత్నం చేసిన వారిలో చాలామంది మరణించేవారు. ఈ యుద్ధంలో కొత్త రకాల ఆయుధాలు ఉపయోగించబడ్డాయి. మెషిన్ గన్స్, భారీ ఆర్టిలరీ, విష వాయువులు, ట్యాంకులు, సబ్మరైన్లు మరియు యుద్ధ విమానాలు. యుద్ధం ఇప్పుడు మరింత విధ్వంసకరంగా మారింది. ఈ యుద్ధంలో భారతదేశం నుంచి కూడా లక్షలాది మంది సైనికులు పాల్గొన్నారు. సుమారు 13 లక్షల భారతీయ సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. వారిలో దాదాపు 74,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1917లో యుద్ధం కీలక మలుపు తిప్పింది. రష్యాలో విప్లవం జరిగింది. జార్ ప్రభుత్వం కూలిపోయింది. కొత్త ప్రభుత్వం యుద్ధం నుంచి బయటపడింది. అదే సమయంలో జర్మనీ సబ్మరైన్ దాడులు అమెరికా నౌకలపై కూడా జరిగాయి. జర్మనీ మెక్సికోతో రహస్య ఒప్పందం చేయాలని ప్రయత్నించిన జిమ్మర్మ్యాన్ టెలిగ్రామ్ బయటపడింది. దీంతో అమెరికా 1917లో యుద్ధంలోకి ప్రవేశించింది. అమెరికా సైన్యం యుద్ధానికి చేరడంతో అలైడ్ పవర్స్ బలపడింది. 1918 నాటికి జర్మనీ ఆర్థికంగా మరియు సైనికంగా బలహీనపడింది. చివరికి 1918 నవంబర్ 11న యుద్ధ విరమణ ఒప్పందం కుదిరింది. ప్రపంచ యుద్ధం ముగిసింది. 1919లో వెర్సైల్స్ ఒప్పందం కుదిరింది. జర్మనీపై కఠినమైన నిబంధనలు విధించబడ్డాయి. ఈ యుద్ధం ఫలితంగా జర్మన్ సామ్రాజ్యం, ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం, ఒట్టోమన్ సామ్రాజ్యం మరియు రష్యన్ సామ్రాజ్యం కూలిపోయాయి. కొత్త దేశాలు ఏర్పడ్డాయి. ప్రపంచం శాంతిని కాపాడటానికి లీగ్ ఆఫ్ నేషన్స్ అనే అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేసింది. కానీ ఈ ఒప్పందాల వల్ల ఏర్పడిన అసంతృప్తి తర్వాతి కాలంలో మరో పెద్ద యుద్ధానికి దారితీసింది. కేవలం 21 సంవత్సరాల తర్వాత ప్రపంచం మరోసారి మరింత భయంకరమైన యుద్ధాన్ని చూసింది. రెండవ ప్రపంచ యుద్ధం. ప్రపంచ యుద్ధం మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. జాతీయత, సైనిక పోటీ మరియు రాజకీయ విభేదాలు నియంత్రణలో లేకపోతే ఒకే ఒక బుల్లెట్ కూడా ప్రపంచ చరిత్రను పూర్తిగా మార్చగలదు. ఇలా ఒక చిన్న సంఘటనతో ప్రారంభమైన ఈ యుద్ధం మొత్తం ప్రపంచాన్ని మార్చేసింది. కేవలం ఒక బుల్లెట్, ఒక మనిషి మరణం, కానీ దాని ప్రభావం మొత్తం ప్రపంచాన్ని యుద్ధంలోకి నెట్టింది. ప్రపంచ యుద్ధం మొదటి భాగం మనిషి చరిత్రలో అత్యంత విధ్వంసకరమైన సంఘటనల్లో ఒకటి. లక్షలాది కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయాయి. సామ్రాజ్యాలు కూలిపోయాయి. ప్రపంచ రాజకీయ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. చరిత్ర మనకు ఒక పెద్ద హెచ్చరికిస్తుంది. దేశాల మధ్య ద్వేషం, అతిగా పెరిగిన జాతీయత మరియు ఆయుధాల పోటీ. ఇవి నియంత్రణలో లేకపోతే మానవ జాతి మళ్ళీ అదే తప్పును చేయవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర కథలను తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే మరో వీడియోలో మనం చరిత్రలోని మరో ఆసక్తికరమైన సంఘటన తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.